ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నువ్వు వెళ్తున్నటువంటి సమస్యల ఆ దారిలో, పోరాటముల మార్గంలో నీకు ఎదురవుతున్న నిందలు, అవమానములు బట్టి సొమ్మసిల్లిపోయి, కృంగిపోయి, బలహీనమైపోయి ఉన్నావా? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మీలో కొందరు కలిగి ఉన్నారు? సొమ్మసిల్లిపోకండి, బలహీనమవకండి, శక్తిహీనులుగా మారకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీకు తన వాక్కునిచ్చి, తన వాగ్దానం ఇచ్చిన బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆమెన్, హల్లెలూయా. ఎవరైతే సొమ్మసిల్లిపోయి ఉన్నారో, ఎవరైతే బలహీనమైపోయి అప్పులు కట్టలేక మీకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి నుంచి మీరు అనారోగ్య పరిస్థితి నుంచి మీరు కోలుకోలేక ఎంతమైతే బలహీనమైపోయి ఉన్నారో మిమ్మల్ని బలపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆల్రెడీ చాలాసార్లు నువ్వు బలహీనమైపోయిన ప్రతిసారి కూడా దేవుడు తన సేవకుల ద్వారా కానీ, తన మాటను పంపి కానీ, తన వాగ్దానం ద్వారా కానీ, పాటల ద్వారా కానీ నిన్ను ఆదరిస్తూ బలపరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సొమ్మసిల్లిపై నిన్ను దేవుడు ఈ రోజున బలపరుస్తున్నాడు. బలం పొందుకొనండి. దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుని ఆశ్చర్యమైనటువంటి వెలుగును మీరు మీ జీవితంలో మీరు అనుభవించబోతున్నారు. మీ బిడ్డల భవిష్యత్తు విషయం కావచ్చు, వివాహముల విషయమే కావచ్చు, వేటి విషయమైనా కూడా దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఆయన గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. ఆయన అద్భుత కార్యములు మీరు జీవితంలో చూడబోతున్నారు. కృంగిపోకండి, ఎంత మాత్రం కూడా సొమ్మసిల్లకండి. తప్పక నువ్వు గర్భఫలమును పొందుతావు. తప్పక దేవుని యొక్క మేలులను నీ జీవితంలో అనుభవిస్తావు. ఆయన ఆశీర్వాదమును నీ జీవితంలో తప్పక నువ్వు అనుభవిస్తావు. దేవుడు కార్యాలు తప్పక నీ జీవితంలో చూస్తావు. ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావేమో, కానీ ప్రభు మాట్లాడి ఉన్నాడు కదా, నేను ఇక ఆలస్యం లేక కార్యం జరిగిస్తాను. ఒకరోజు నా డీజేఎస్ దినకరణ్ గారు తన యొక్క కుమార్తెను కోల్పోయి ఎంతో దుఃఖంలో, ఎంతో వేదనతో, ఎంతో నిరుత్సాహంలో, ఎంతో బాధతో ఉంటాడు. ఆ సమయంలో దేవుడు మరలా ఆయన్ని బలపరిచి మీటింగ్ ఏర్పాటు చేయమంటాడు. కొన్ని నెలల తర్వాత ఆయన మరలా ఒక మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. మొదటిసారిగా తన కుమార్తె చనిపోయిన తర్వాత మొదటిసారిగా ఆ మీటింగ్లో ఆయన ప్రసంగించాలి. ఆయన ఇంకొద్దిసేపటికి ఆయన ఆ మీటింగ్ మీదలో ప్రసంగించడానికి ఆ వేదిక మీదకి ఎక్కాలి. దాని పక్కనే ఒక గది ఉన్నది. ఆ గదిలో ఆయన కూర్చొని, ప్రభా నాకే ఆదరణ లేదు, నేనే చాలా కృంగిపోయి బలహీనమైపోయి ఉన్నాను, నేను ఎలా నీ ప్రజలను ఆదరించగలను, నేను ఎలా నీ ప్రజలను బలపరచగలనయ్యా అని చెప్పేసి చాలా బలహీనుడిగా, చాలా శక్తిహీనుడిగా, చాలా సొమ్మసిల్లిపోయి ఆయన కృంగిపోయి ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇద్దరు స్త్రీలు, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు స్త్రీలు డీజీఎస్ దినకరణ్ గారిని కలవాలని చెప్పేసి ఆయన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్లీజ్ ఒక్కసారి మేము దినకరణ్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆయన అంటాడు, లేదమ్మా పాస్టర్ గారిని కలవడం కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఆ ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, తెలుగు తప్ప ఏ భాష కూడా వారికి రాదు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటారు, కనీసం దినకరణ్ గారు మాకు ప్రార్థన చేయకపోయినా, మా తలపైన చేపెట్టి ప్రార్థన చేయకపోయినా మేము దినకరణ్ గారిని అలా చూసి, కళ్ళతో చూసేసి వెంటనే వెళ్ళిపోతాం, ఒక్కసారి చూపించండి అని చెప్పేసి వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి చాలా బతిలాడితే ఆ వ్యక్తి సరే అని చెప్పేసి వాళ్ళని దినకరణ్ గారి దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఇలా ఇద్దరు స్త్రీలు వచ్చారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారంట అని చెప్పేసి దినకరణ్ గారు చెప్తే, సరే వాళ్ళని రమ్మనండి అని చెప్పేసి దినకరణ్ గారు వాళ్ళకి చెప్తారు. ఆ సమయంలో వాళ్ళు తలుపు తీస్తారు. ఆ ఇద్దరు స్త్రీలు కూడా దినకరణ్ గారు ఉన్నటువంటి ఆ గదిలోనికి వచ్చిన వెంటనే, దినకరణ్ గారిని చూసిన వెంటనే వారి మీదకి బలమైన పరిశుద్ధాత్మదేవుడు బలముగా అభిషేకంతో వారిపైకి దిగి వచ్చిన వెంటనే వాళ్ళకి తెలియకుండా ఆ ఇద్దరు స్త్రీలు కూడా తెలుగు తప్ప ఏ భాష రానటువంటి వారు స్పష్టమైనటువంటి తమిళ్ భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారంట, భాషల్లో మాట్లాడుతుంటారు. వారు మాట్లాడేదంతా కూడా
దినకరన్ గారికి అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు గట్టిగా అరుస్తూ వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వీరు ఆ యొక్క దినకరన్ గారికి అర్థమయ్యేటటువంటి అతని మాతృభాషలో వీరు మాట్లాడుతుంటే దినకరన్ గారు దాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. వీరు ఏం మాట్లాడారయ్యా అంటే, దినకరన్ గారు అంతసేపు ఏదైతే సొమ్మసిల్లిపోయి కృంగిపోయి బలహీనమైపోయి ఏడుస్తూ దేవునికి ఏదైతే ప్రార్థన చేశాడో దానికి జవాబుగా, దానికి ఆన్సర్గా, దానికి రిప్లైగా ఆదరణకరమైనటువంటి మాటలు, కృంగిపోయినటువంటి ఆయనకి బలమునిచ్చే మాటలు, ప్రోత్సాహమునిచ్చే మాటలు ఈ ఇద్దరు కూడా నోరు తెరిచి భాషల్లో వారికి తెలియదు, స్త్రీలు ఏం మాట్లాడడం వారికి తెలియదు, కానీ వాళ్ళలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు దినకరన్ గారిని ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అప్పుడు వెంటనే ఆయన బలం పొందుకొని, ఆదరణ పొందుకొని, ధైర్యం పొందుకొని, నిజంగా ప్రభువా నేను సొమ్మసిల్లిన వెంటనే నువ్వు నన్ను బలపరిచు, నువ్వు గొప్ప దేవుడు అని లేచి బలంగా వేదిక మీదకి వెళ్ళి బలమైన ప్రసంగాన్ని అందిస్తాడంట. చూడండి, అదే రీతిగా ఎంతమంది అయితే సొమ్మసిల్లిపోయి ఉన్నారో, బలహీనమైపోయి ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా, ఈ వాక్కు ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. సొమ్మసిల్లిపోకండి, బలహీనమైపోకండి, ధైర్యము తెచ్చుకోండి. నిశ్చయముగా సమయం రాబోతుంది, నీ జీవితం మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి, అద్భుతమైన కార్యాలను నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు, గొప్ప కార్యమును ప్రభు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇంకా సొమ్మసిల్లకండి. ఆత్మహత్య చేసుకోవడం నీకు పరిష్కారం కాదు. నీ సమస్యకి నువ్వు చనిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు మరణించడం దేవుని చిత్తం కాదు. నువ్వు మరణిస్తే నీ కుటుంబము, నీ బిడ్డలు ఎంతో రోధిస్తారు, వారు ఒంటరి వారు అవుతారు. నువ్వు ఇప్పుడు సొమ్మసిల్లావు కదా, నేను దేవుడు బలపరుస్తున్నాడు. లెమ్ము, ధైర్యం తెచ్చుకొని లెమ్ము, ఇంకా ఎక్కువగా ప్రార్థించి నీ ముందు దేవుడు అద్భుతములను చేయబోతున్నాడు, గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఆయన ప్రణాళిక ఏంటో నీకు బయలుపరచబడబోతున్నది, ఆయన సంకల్పం ఏమిటో నీకు బయలుపరచబడబోతున్నది. ప్రవచిస్తూ ఏ స్నామంలో చెప్తున్నాను, ఇప్పుడు ఎంతమంది సొమ్మసిల్లిపోయి బలహీనమైపోయి కృంగిపోయి ఉన్నారో, ఆత్మహత్య చేసుకున్న ఆలోచనలో మీరున్నారో, ప్రియ దైవజనమా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితమును అనేక మందికి ఒక సాక్ష్యముగా నేను లేవనెత్తబోతున్నాను. అనేకులకు దీవెనకరంగా, ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా నీ సాక్ష్యము నేను మార్చబోతున్నాను. నిశ్చయముగా మీ సాక్ష్యము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా అనేక మంది దీవింపబడతారు, ఆదరింపబడతారు, కన్నీళ్లు తుడవబడతాయి. నీ యొక్క సాక్ష్యము తయారు చేయబడుతున్నది. నిశ్చయముగా అద్భుతమైన కార్యమును పొందుకొనబోతున్నావు. నేను ప్రార్థిస్తున్న అందరూ కూడా కళ్ళు మూసుకుందామా? యేసు ప్రభువా మీకు వందనములు నాయనా, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఎంతమంది సొమ్మసిల్లిపోయి ఉన్నారు, ఎంతమంది బలహీనమైపోయి ఉన్నారు, ఎంతమంది నిరుత్సాహంలో ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, చేతగాని వారిగా పడిపోయి ఉన్నారు ప్రభా. నిరుద్యోగంలో ఎంతమంది సతమతమవుతున్నారో ప్రభా. అయ్యా, ఉద్యోగంలో వచ్చే జీతం చాలక అప్పుల పాలైపోయి ఎంతగా కృంగిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో వారికి ఇప్పుడే బలము కలుగునుగాక. సొమ్మసిల్లు వారిని బలపరచువని నేనే వారికి బలాభివృద్ధిని కలగచేయమని అడుగుతుంటున్నాను ప్రభా. వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి అయ్యా. ఎంతమంది దేన్ని బట్టి, ఏ మాటలను బట్టి, ఏ నిందలను బట్టి, ఏ అవమానం బట్టి, ఏ గేలి ఏరణ చేసి మాటల ద్వారా కృంగిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారో ప్రభా, జీవితం మీద విరక్తి చెంది ఉన్నారో, వారిని మీరు చేయి పట్టి పైకి లేపండి అయ్యా. నీ కౌగిల్లో వారిని హత్తుకోనండి నాయన, వారిని ధైర్యపరచండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగునుగాక. మేలులతో నింపు ప్రభువా, ఆశీర్వాదముతో నింపు నాయన, దీవెనలతో నింపు దేవా. ఆశ్చర్యమైన మీ కార్యములు చేయండి అయ్యా. నీవు తప్ప ఇంకొక ఆధారం లేదయ్యా. సొమ్మసిల్లిపోయినారు నాయన, నీవు తప్ప వేరొక మార్గం లేదయ్యా. వారి జీవితంలో ఏదో ఒక అద్భుతాన్ని మీరు చేసి, ఏదో ఒక గొప్ప కార్యాన్ని మీరు చేసి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభు ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యములను, ఆయన గొప్ప కార్యములను మీరు చూడబోతున్నారు. మంచి శాలరీతో మంచి ఉద్యోగంను ప్రభు నీకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.